సో హలో హాయ్ మామ. సో ఈరోజు అయితే మనము పారాలాక్స్ నెట్వర్క్, సో అలాగే వేరే యాప్ల గురించి, వేరే యాప్లు ఫ్రీ మైనింగ్స్ ఉంటాయి కదా, సో దానికైతే వర్సెస్ చేద్దామంట. ఏ యాప్ అయితే బెటర్, సో ఏ విషయంలో బెటర్ అని. సో లెట్స్ గో మామ. సో ఫస్ట్ వచ్చేసి నేనైతే పారాలాక్స్ నెట్వర్క్ అలాగే ఇంటర్లింక్ అనమాట. సో ఎందుకంటే ఇంటర్లింక్ అయితే ఇప్పుడు చాలా అంటే చాలా ఫేమస్ అవుతుంది. సో మనం కూడా ఫేమస్ అవుతుంది. సో మన కంపెనీ కూడా ముందుకు తీసుకోవాలంటే మనము ఫేమస్ అయిన కంపెనీలతోనే వర్సెస్ చేయాలన్నమాట. సో ఏదే ఒక కంపెనీ మెయిన్ వాళ్ళకి ఇంపార్టెంట్ ఏంటంటే కంపెనీకి ఒకటి టోకన్స్ ఎన్ని ఉండే, ఫుల్ టోటల్ సప్లై, సో లిస్టింగ్ ఎప్పుడు అవుతుంది, సో కాయిన్ ప్రైస్ అయితే ఎవరు చెప్పలేరు కానీ అదొక సపరేట్ అనమాట. సో అలాగే అది డీసెంట్రలైజ్డ్ సెంట్రలైజ్డ్, సో మెయిన్ ఇదే చూస్తారు ఎవరైనా కానీ. సో ఎక్కువ ట్రేడర్స్ ఏది చూస్తారంటే డీసెంట్రలైజ్డే చూస్తారు ఎప్పుడే కానీ. ఓకే, సో డీసెంట్రలైజ్డ్ అంటే మీరు ఎవరే కానీ ఐ మీన్ గవర్నమెంట్ ఆర్ఎల్స్ కంపెనీ కూడా మీ అకౌంట్ని చూసేందుకు అవ్వదు, ఏముండే ఎట్లా చేస్తున్నది ఏంటని, అసలు అది ఎవరు కంట్రోల్లో కూడా ఉండదు. సో దాన్నే డీసెంట్రలైజ్డ్ అంటాడు. సెంట్రలైజ్డ్ అంటే సో అది కంపెనీ చేతిలో ఉండొచ్చు, కంపెనీ ఎడిట్ చేయొచ్చు, ఎడిట్ బటన్ ఉంటుంది. ఓకే, సో అలాగే మీ ట్రాన్సాక్షన్ ప్రతి ఒక్కటి గవర్నమెంట్ అయితే కంట్రోల్ చూడొచ్చు, గవర్నమెంట్ కూడా చూడొచ్చు. సో ఇదే సెంట్రలైజ్డ్ డీసెంట్రలైజ్డ్ అనేది వ్యత్యాసం. అలాగే టోకన్స్, సో ఎప్పుడైతే కాయిన్స్ తక్కువ ఉంటాయి చూడు, అదే ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఇంటర్లింక్ తీసుకుంటే ఇంటర్లింక్ 100 బిలియన్ అని చెప్తున్నారు, అలాగే ఐటీఎల్ 10 బిలియన్ అని చెప్తున్నారు. ఓకే, 100 బిలియన్ ఇంటర్లింక్ ఐటీఎల్ టోకన్స్, 10 బిలియన్ ఐటీఎల్ టోకన్స్. అలాగే పారాలాక్స్ నెట్వర్క్ అయితే 10 బిలియన్ మా. ఓకే, సో 10 బిలియన్ ప్యాక్స్ టోకన్స్, దీంట్లో పారాలాక్స్ ప్యాక్స్ అంటారు. ఓకే, సో పారాలాక్స్లో ఏంటంటే 9 మిలియన్ మన కమ్యూనిటీ అయితే ఎవరైతే ఫ్రీ మైన్ చేస్తున్నారో వాళ్ళకైతే వస్తుంది. ఓకే, ఇంకా 1 బిలియన్ వచ్చేసి కోర్ టీమ్తో ఉంటాయి. సో ఓకే, వాళ్ళు ఈ అంబాసిడర్స్ రివార్డ్స్, సో అలాగే వాళ్ళకి కొంచెం ఉండాలి ప్రాఫిట్. సో ఓకే, అది వాళ్ళది. ఇంకా రెండేటి ఏంటంటే కేవైసీ. సో కేవైసీ వచ్చేసి ఈ దాంట్లో ఇంటర్లింక్లో అయితే కేవైసీ 3 స్టెప్స్ 4 స్టెప్స్, ఇంకోటి స్టెప్ అయితే యాడ్ చేస్తానన్నారు. సో 3 స్టెప్స్ అయితే ఉన్నాయి. సో ఇదైతే పారాలాక్స్ అయితే కేవైసీ లేదు, దాని బదులు ఫిజియో బయోమెట్రిక్ క్యాష్ ఉంటుంది. సో దాన్ని నిన్న ఒక వీడియో చేస్తాను. సో దాంట్లో అయితే నేను ఎలా అయితే ఫిజియో బయోమెట్రిక్ క్యాష్ చేసుకోవాలని ఒక వీడియో పెట్టా. అయితే మీకు ఎవరికి రాలేదు, అది ఓన్లీ అంబాసిడర్స్ మాత్రమే ఇచ్చారు, ఇంకా టెస్టింగ్లో ఉంది. సో అది మీకు వచ్చినప్పుడు మాకే వస్తుంది. ఏంటంటే మాకు అప్పుడు ఊరికి వెరిఫై చేసుకోవడానికి ఒక్కసారి ఊరికి అలా ఇస్తారు, మీకైతే అప్పుడు ఫుల్ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది మీరు. ఓకే, రెండోది ఒకటి పాయింట్ అయ్యా టోకన్స్ అయ్యా, నెక్స్ట్ కేవైసీ అయ్యా, ఇంకోటి లిస్టింగ్. ఓకే, లిస్టింగ్ అనేది కాయిన్ ఆల్రెడీ మన పారాలాక్స్ కాయిన్ అయితే పారాలాక్స్ నెట్వర్క్ ప్యాక్స్ టోకెన్ అయితే 2027 అమ్మా. ఓకే, సో వాళ్ళ లిస్టింగ్ గురించి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా నా దగ్గర లేదు. సో నాకు తెలిసి అది దాని గురించి ఇంకా అంత లిస్టింగ్ గురించి, సో వాళ్ళు 2027లో లిస్ట్ అవుతుందని చెప్పారు. అలాగే ఇంటర్లింక్ అయితే కాయిన్ ఇంకా లిస్ట్ కాలేదు కానీ సో P2P అయితే ఇచ్చారనమాట. ఓకే, సెండ్ అండ్ రిసీవ్ అయితే చేసుకోవచ్చు, అది ఐటీఎల్కి. అలాగే మీరు కొంతమంది ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులు ఏంటంటే, సో ఇప్పుడు మనం ఇంటర్లింక్లో కాయిన్స్ ఎలా వెరిఫై అవుతాయి అనమాట, ఎలా వెరిఫై అవుతాయి అన్న దాని గురించి. సో ఇప్పుడు మన కాడ ఇక్కడ ఏమేమి ఉంది కాయిన్ వెరిఫై దాంట్లో 1 మైనింగ్ రేటు, డైలీ మైనింగ్ రేటు, గ్రూప్ మైనింగ్ రేటు 2. ఓకే, హెచ్సిఎస్ మళ్ళీ ఏసిఎస్. సో హెచ్సిఎస్ హ్యూమన్ క్రెడిట్ స్కోర్, ఏసిఎస్ అంబాసిడర్ క్రెడిట్ స్కోర్ ఏదో ఒకటి ఉంటుంది. సో అలాగే ఇప్పుడు ఈ ప్యాక్స్లో ఏంటంటే ట్రస్ట్ స్కోరు, ఇంకోటి ట్రస్ట్ స్కోర్ ఉంటుంది. ఈ ట్రస్ట్ స్కోర్ ఎలా పెరుగుతుంది, డైలీ మైనింగ్ రేట్ కంటిన్యూస్గా చేయాలి, మళ్ళీ స్ట్రీక్స్ ఉండాలి, అలాగే రిఫరల్స్ ప్లస్ బ్యాడ్జెస్ని ఇంకా పెరుగుతాయి. ఓకే, ఇన్ని విధాలుగా. అక్కడంటే హెచ్సిఎస్ ఏసిఎస్ని ఇంకా కాయిన్లు వెరిఫై అవుతాయి. కానీ నాకు తెలిసిన విధానం ప్రకారం సో పారాలాక్స్లో అయితే అలా ఉండదు. సో ట్రస్ట్ స్కోర్ ద్వారా ఇన్ని వెరిఫై అవుతాయి, అన్ని వెరిఫై అవుతాయని ఏమీ లేదు. నాకు తెలిసి మేము అడ్మిన్తో అయితే ఇంతకుముందు ఈ టాపిక్ వచ్చింది. సో ఆయన చెప్పినట్టు అలా ఏమీ అంత కష్టంగా ఉన్నట్లు లేదు. యూజర్స్ ఈజీగా ఇప్పుడు ఎలా అయితే బ్యాంక్ని ఇంకా మనం డబ్బులు తీసుకొని పోతామో సో అలాగే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇంకా వాళ్ళు తెలియదు మైండ్లో ఏముందని, సో వాళ్ళు ఎలా చేస్తారో నాకు తెలీదు. ఓకే, తెలిసిన వెంటనే మీకు అప్డేట్ అయితే ఇస్తా, ఒక వీడియో అయితే చేస్తా. ఓకే, ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, సో మళ్ళీ ఆల్వింగ్. సో ఆల్వింగ్ ఎప్పుడు వస్తుందంటే, అది ఇంటర్లింక్ అయితే ఒక ఆల్వింగ్ అయితే కంప్లీట్ చేసుకుంది, మనం పారాలాక్స్ నెట్వర్క్ అయితే ఒక ఆల్వింగ్ అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మనం ఇగ్నిషన్ స్టేజ్లో ఉన్నాము. రెండో స్టేజ్ ఇలాగా 12 స్టేజెస్ ఉంటాయి అనుకుంటా. ఓకే, సో పారాలాక్స్ 12 స్టేజెస్, అది ఇంటర్లింక్ అయితే ఎన్ని స్టేజ్లో నాకో తెలియదు. ఇప్పుడు మనం ఆ ఇంటర్లింక్లో అయితే సెకండ్ స్టేజ్, పారాలాక్స్లో అయితే సెకండ్ స్టేజ్లో ఉన్నాం. ఓకే, సో పారాలాక్స్ అయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా జనవరిలో అనుకుంటా లాంచ్ అయింది. అదే ఇంటర్లింక్ అయితే 2025 మార్చ్లోనూ ఏప్రిల్లోనూ ఏప్రిల్లోనూ
వదిలినారనమాట, పబ్లిక్ అయితే చేశారు. ఓకే, ఇంకోటి ట్రాన్స్పరెన్సీ. ఓకే మావ, ఇంతే మావ. సో నేను నెక్స్ట్ ఇంకో పార్ట్ 2 చేస్తా. సో దాంట్లో మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అలాగే కొత్త అప్డేట్ వచ్చింది కదా, సో దాంట్లో నేను ఫిజియో బయోమెట్రిక్ క్యాష్ మాత్రమే చెప్పిన. సో వేరే ఇంకా కొన్ని ఫ్యూచర్స్ అయితే ఇచ్చినారు. సో దాన్ని అయితే చూద్దాం మావ. ఓకే బాయ్ మావ. అలాగే లైక్, షేర్ అండ్ ఫాలో కొట్టాను మావ. ఉంటా.